పాపం వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదండీ! ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు, మామగారితో బాబుని పట్టుకొని ఉన్నా సరిపోదునండి. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫుల్ వ్లాగ్ అయితే తీసి చాలా డేస్ అయితే అయిపోయిందండి. దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ అవుతుంది. ఇక నుంచి అయితే ఫుల్ వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను కూడా తీయడానికి ఉంటుంది. సండే ఎర్లీ మార్నింగ్ అయితే మేము 4 కల్లా చర్చ్‌కి వెళ్ళాము. చర్చ్ అయితే 8 కల్లా కంప్లీట్ అయిపోయిందండి. చర్చ్ అయిపోయిన తర్వాత ఇంకా మార్కెట్‌కి వెళ్ళి కర్రీకి ఏమన్నా తీసుకుందాం అని చెప్పి అయితే మా హస్బెండ్ నేనైతే బయలుదేరామండి. పాపని ఇంటి దగ్గర మా వాళ్ళ దగ్గర అయితే ఉంచామండి. మేమైతే ఎళ్లి ఇంకా ఎలాగో టిఫిన్ చేయలేదు కదా అని చెప్పి పక్కనే ఉన్న భీమాస్‌లో అయితే మా హస్బెండ్ నేను కూడా టిఫిన్ చేసేసాము. మా హస్బెండ్ అయితే సాంబార్ ఇడ్లీ తీసుకున్నారు. నేనైతే దోస తీసుకున్నాను. ఇద్దరం కూడా తినేసి మళ్ళీ మార్కెట్‌కి అయితే వెళ్ళామండి. మార్కెట్‌కి వెళ్ళి అక్కడైతే మటన్ తీసుకున్నాము. మటన్ తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికెళ్ళిపోయాము. ఇంకా వెజిటబుల్స్ ఏం తీసుకోలేదండి. వెజిటబుల్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఇంకా సో మటన్ అయితే తీసుకొని అయితే ఇంక మళ్ళీ ఇంటికి బయలుదేరేసాము. ఇంటికి బయలుదేరిన తర్వాత ఇంకా ఇంట్లో మేమే కుక్ చేసుకున్నామండి. ఇలా వంట చేస్తున్న టైంలో ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పంపించారండి. ఆ వీడియో చూడగానే ఇంక నేను షాక్ అయిపోయాను. నేను 10థ్ క్లాస్ వరకు చదువుకున్న నా క్లాస్‌మేట్‌లో ఒక అమ్మాయండి. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి బాబు పుట్టాడండి. బాబు బర్త్‌డే చేయడానికి వాళ్ళ హస్బెండ్ దగ్గర మనీ లేవంట. వేరే వాళ్ళు అప్పిస్తే తీసుకొని బర్త్‌డే అయితే చాలా గ్రాండ్‌గా చేశారండి. ఏ తల్లిదండ్రులకు ఉండదు చెప్పండి. బర్త్‌డే చాలా గ్రాండ్‌గా చేయాలి పిల్లలకి అని చెప్పి. అలానే వాళ్ళు కూడా అనుకునే ఉంటారండి పాపం. ఏంటంటే అవతల వాళ్ళు మనీ ఇచ్చారు కదండీ! ఆ మనీ ఇవ్వమని అయితే ఫోర్స్ చేశారంట. తిన దగ్గర అయితే ప్రెజెంట్ మనీ లేక ఆహ్, ఇవ్వలేక ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారండి పాపం. తనైతే చనిపోయారు. ఎందుకండి ఇలా చేస్తారో నాకర్థం కాదు. ఒకవేళ అప్పు ఉందే అనుకోండి, కష్టపడి ఏదో ఒకలాగా అప్పు తీర్చాలనే ఆలోచన రావాలి గానీ, ఇలా చనిపోవడం ఏంటండి నాకసలు అర్థం కాలేదు. ఈయన చనిపోయిన 1 వీక్ ఆర్ 4 డేస్‌కా అంట అండి, మా ఫ్రెండయితే వాళ్ళ హస్బెండ్ మీద ఎక్కువ బెంగ పెట్టుకొని, ఇంకా ఫుడ్ ఏది తీసుకునేది కాదంటండి పాపం. ఇంకా ఎవరైనా అంతేనండి. ఇంకా మనం ఏం చెప్పలేము. ఏంటంటే, ఇంకా తనకింకే థాట్స్ రావట్లేదంట. నా లైఫ్ ఏంటి? నా బాబు లైఫ్ ఏంటి? మేమేమైపోవాలి? ఇంకిలా ఎక్కువగా ఆలోచించేసిందంటండి. ఇంకా తను ఎందుకింత రాంగ్ డెసిషన్ తీసుకుందో నాకసలు అర్థం కాలేదండి. తను చనిపోయిన 1 వీక్‌కి తినేంటంటే సోడాలంటండి. సోడాలో పురుగుల మందు కలుపుకొని తిను తాగేసిందంటండి. వాళ్ళ బాబుకి కూడా పట్టించిందంటండి. ఏంటండి బాబు మనుషులెక్కడున్నారనేది కూడా నాకర్థం కావట్లేదు ఇప్పటికిని. చిన్న పిల్లోడండి పాపం. ఏంటో అసల నాకు మాటలు కూడా రావట్లేదండి. చనిపోయారండి ఇద్దరు కూడా. జీజీహెచ్‌కి తీసుకెళ్లారంట. ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇంకా వాళ్ళు కూడా చనిపోయారండి. పాపం హస్బెండ్, వైఫ్, బాబు ముగ్గురు కూడా చనిపోయారండి. అసల ఎందుకిలా చేసుకున్నారనేది కూడా నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదండి వాళ్ళు వెనక్కి. నాకైతే మాటలు కూడా రావట్లేదండి. తన పేరైతే ఆకాంక్ష అండి. క్లాస్‌లో ఎవరైనా కూడా ఒక మాట కోపంగా అన్నా, ఏదైనా అనకూడని మాట అన్నా కూడా తను అస్సలు సీరియస్ అవ్వేది కాదండి. అంతా క్లోజ్‌గా ఉండేది. మొత్తం ఈ అమ్మాయి అంటే మేము చదువుకున్న డేస్‌లో స్కూల్‌లో పిల్లలందరికీ కూడా తెలుసండి. అంత మంచిగా ఉండేది తిను. నాకు ఈ విషయం తెలియగానే చాలా బాధ అనిపించిందండి. కానీ ఒక్కటే చెప్పగలనండి. ఒకవేళ మీకు అప్పులున్నా సరే, ఎలా తీర్చాలని కొంచెం ఆలోచించండి. రాంగ్ డెసిషన్ అయితే తీసుకోకండి. దీని కోసమయితే చాలా ఆలోచించాను. చాలా బాధ కూడా అనిపించింది నాకు. మెయిన్ ఏంటంటే చిన్న పిల్లోడి కోసం అయితే చాలా బాధ అనిపించిందండి. పిల్లలు లేని వారు ఎంతమందున్నారండి ఈ రోజుల్లో. నాకైతే చాలా బాధ అనిపించిందండి. పాపం వాళ్ళ అత్తగారికి, మామగారికి ఎంత రోదిస్తూ ఉంటారండి పాపం. ఒకే ఇంట్లో ముగ్గురంటే చాలా బాధ కదండీ! పాపం వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదండీ! ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు, మామగారితో బాబుని పట్టుకొని ఉన్నా సరిపోదునండి. ఇంకా అమ్మాయి ఇంకా ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు కూడా తెలీదు కదండీ! ఒకరిని మనం ఏమి అనలేము కూడా. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఏదేమైనా మిస్ యూ సో మచ్ ఆకాంక్ష. నీ మంచితనాన్ని మేమెప్పుడు మర్చిపోలేము. ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు నా డే ఇలా గడిచిందండి. ఆఫ్టర్‌నూన్ అయితే క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. వర్షం వస్తదేమో అని చెప్పి నేను చాలా వెయిట్ చేశానండి. కాకపోతే వర్షం ఏం రాలేదు. నాకు తెలిసి ఇలాంటి క్లైమేట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి.
ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా ఏదో ఒక సాడ్‌నెస్ అనేది ఉంటదండి. అది మాత్రం కన్ఫర్మ్. ఇలాంటప్పుడు ఏంటంటే, ఇలాంటి క్లైమేట్స్‌ని చూస్తూ అలా ఆస్వాదిస్తే, మన మైండ్‌లో ఉన్న చెత్తంతా కూడా అలా క్లియర్‌గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తదండి. ఏమో నాకైతే అలా అనిపిస్తది. మరి మీకెలా అనిపిస్తదో నాకైతే తెలీదు. కామెంట్‌లో షేర్ చేసేయండి మాట్లాడుకుందాం. ఇంకేంటంటే చాలా సేపయితే వర్షం కోసం చూసాను గానీ, వర్షం అయితే రాలేదండి. ఇంక నేనైతే లైట్ తీసుకొని అలా కొంతసేపు నుంచొని వ్యూ చూసి ఎంజాయ్ చేశానండి. ఇంకా లాస్ట్‌కైతే ఇంకా కుకింగ్ అయితే స్లోగా అయిపోతుంది. మా ఇంట్లో అయితే సండే అలా సింపుల్‌గా మటన్ గ్రేవీ కర్రీ అయితే చేసుకున్నామండి. సండే వస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నాన్ వెజ్ ఉంటుంది కదండీ! అదేంటోనండి అట్‌లీస్ట్ ఎగ్ అయినా వండుకుంటాం కదా! ఏంటంటే సండే వస్తే నాకొక ఫెస్టివల్‌లా అనిపిస్తదండి. ఎందుకంటే హస్బెండ్ ఇంట్లో ఉంటారు. మనం ఇంట్లో ఉంటాం. పిల్లలుంటే పిల్లలుంటారు. ఇంక వాళ్ళతో అలా టైమ్ స్పెండ్ చేస్తే టైమే తెలీదండి. భలే అనిపిస్తది. మీకు కూడా అలానే అనిపిస్తదా? నాకైతే అలానే అనిపిస్తదండి. ఇప్పటి వరకు చూసారా క్లైమేట్ ఎంత కూల్‌గా ఉండిందో. సడెన్‌గా చూడండి ఎంత ఎండొచ్చేసిందో. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంక చేసేదేం లేక ఇంకా నేను, నాన్సీ మా హస్బెండ్ కూడా కలిసి అలా కింద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా తినేసామండి. ఆఫ్టర్‌నూన్ ఇంకలా అయిపోయింది మాకు. రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆఫ్టర్‌నూను 2కి అలా పడుకున్నానండి. ఈవినింగ్ 4 అయిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేవడం వల్ల ఇంకా ఈవినింగ్ పడుకుంటే త్వరగా లేవలేకపోయానండి. ఇంక లేచినప్పటికి మా హస్బెండ్ అయితే ఇలా పపాయ ఇంట్లో ఉంటే కట్ చేసి ఇచ్చారు. మా పాప, నేను కూడా తిన్నామండి. టేస్ట్ అయితే చాలా బావుంది. పపాయ మనము వీక్లీ ఒక 3, 2 టైమ్స్ తినడం వల్ల ఏంటంటే డైలీ కూడా తినొచ్చు. కొంతమందికి అవైలబుల్‌గా ఉండదు కదండీ! ఇలా వీక్లీ వన్స్ ఆర్ 2, 3 టైమ్స్ అన్నా తినడం వల్ల చాలా మంచిదండి మన హెల్త్‌కి. ఒక్కొక్కసారి మన హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి కదా! టైం అయితే స్లోగా ఈవినింగ్ 5 అవుతుందండి. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే, "రెడీ అవ్వు బయటకైతే వెళ్దామని" చెప్పేసైతే అన్నారు. నాన్సీని రమ్మంటే రానని చెప్పేసి అందండి. ఇంకా నాన్సీని వాళ్ళ నాని వాళ్ళ దగ్గర పెట్టేసైతే నేను, మా హస్బెండ్ అయితే రెడీ అవ్వి ఇంకా అలా బయటకైతే వెళ్తున్నామండి. ఎక్కడికెళ్తున్నామని తెలీదు. అలా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక మా హస్బెండ్ ఏమన్నారంటే, "ఇంట్లో వస్తువులు కూడా ఎలాగో లేవు కదా! తీసుకుంది గాని నడు" అని డీమార్ట్‌కైతే తీసుకెళ్లారండి. ఇంక నేనైతే ఇంట్లో కావాల్సిన వస్తువులవి తీసుకుంటున్నాను. ఇక్కడైతే మా ఆయనైతే బెడ్ లైట్ చూస్తున్నారండి. ఇంక ఇంట్లో ఎలాగో లేదు కదా! తీసుకుందామని చెప్పేసయితే చూస్తున్నారనమాట. అది కూడా తీసుకున్నాము. చాలామందేంటంటే ఎక్కువ డీమార్ట్‌కే ఎళ్ళడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి అక్కడ అవైలబుల్‌గా ఉంటుంది కదా! ఐ మీన్ ఇంట్లో కావాల్సిన వస్తువులు కానించి ప్రతీది కూడా అక్కడ అవైలబుల్‌గా ఉంటుందండి మనకి. సో, ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడికొచ్చి ప్రతీదీ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. నేను కూడా అలానే ఇష్టపడతానండి. ఇప్పటి వరకు తిరిగి తిరిగి అలసిపోయాం కదా! ఇంక మా ఆయనైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర అయితే ఆపారనమాట. ఇంక టైమ్ పాస్‌కి చికెన్ లాలీపాప్స్ అయితే తీసుకొని తిన్నాము సరదాగా. ఇంకైతే ఇంటికొచ్చేసాము. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా! సో, నేనైతే ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ అయితే చేద్దామని ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంకా సండే అయితే ఇలా గడిచిందండి మాకు. ఈవినింగ్ అయినప్పటికి ఇంక నాకు హెల్త్ ఏం సహకరించలేదండి అసల. ఏమైందో కూడా అర్థం కావట్లేదు. హెడేక్ ఎక్కువొచ్చేసిద్ది. లేకపోతే కళ్ళు తిరిగినట్లుగా అనిపించేదండి. ఒక్కొక్కసారి అలానే అనిపిస్తదండి. లో బీపీ ఎక్కువుంటుందండి నాకు. బ్రేక్‌ఫాస్ట్ తిన్నా కూడా ఇంకా ఒక్కొక్కసారి అలా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తది. అలాంటి టైంలో ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు కొంచెం కంట్రోల్ అవుతదనమాట. ఇంక నేను అలా లైట్ తీసుకుంటున్నాను. నైట్ అయితే ఇంకసలా తగ్గలేదండి హెడేక్. ఎన్ని వాటర్ తాగినా కూడా తగ్గేది కాదు. ఇంక అలా లైట్ తీసుకున్నామండి. ఇంకా ముగ్గురం కలిసి ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా పడుకున్నామండి. ఇంకింతేనండి సండే వ్లాగ్. చెప్పాను కదండీ! ఇక నుంచి వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి. మీరింకా ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీయడానికి ఉంటుందండి. ఇలా కుకింగ్ అనే కాకుండా. ఇంతవరకు ఓపికగా నా వీడియో చూసినందుకు మీ అందరికీ థాంక్స్ చెప్తున్నానండి. వెళ్తూ ఒట్టినే వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్, లైక్ చేసుకొని ఎళ్ళండి. నాకు సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. అలానే మీకు కూడా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్.